ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భారత భూమి అనగా దేవతలు జన్మించినటువంటి భూమిగా ఈ భూమిని మనం గౌరవిస్తూ ఉంటాము. ఒకప్పుడు దేవతలు ఇదే భూమిపై జన్మ తీసుకొని సాత్వికమైనటువంటి జీవితాల్లో వారు ఉన్నారు. సాత్వికంగా సతోప్రధానంగా ఉండేటువంటి సమయాన్ని, ఆ యొక్క యుగాన్ని సత్యయుగము, కృతాయుగము, ప్యారడైజ్ అని మనం పిలుస్తూ ఉంటాము. సత్యయుగము అనగా సత్యత కలిగినటువంటి యుగము. కృతాయుగము దాన్ని మనం ప్యారడైజ్ అని కూడా అంటాము. అలా సతోప్రధానమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఆ యుగంలో ప్రకృతి కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వాతావరణం కానివ్వండి, సాత్వికంగా సతోప్రధానంగా ఉండేది. అక్కడ దేవతలు జీవించేటువంటి విధానం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సాత్వికంగా సతోప్రధానంగా ఉంటుంది. ఆ యొక్క యుగాన్ని సత్యయుగము, కృతాయుగం అంటారని మీరు విన్నారు. ఆ దేవతా యుగంలో శ్రీ లక్ష్మీనారాయణులు ఆ యొక్క భూమిని పరిపాలించేటువంటి వారు. అక్కడ దేవతల యొక్క జన్మ సంపూర్ణ పవిత్రత అనేటువంటి బలంతో జరిగేది. దేవతల మధ్య ఎంతో సాత్వికమైనటువంటి వ్యవహారం కానివ్వండి, సంబంధాలు కానివ్వండి, సంపూర్ణంగా అక్కడ ఉండేవి. ఎంత సాత్వికంగా వారు ఉండేవారంటే ఆ దేవతాయుగంలో ఆవు పులి కూడా ఒకే రేలో నీళ్లు తాగేవి. దేవతల మధ్య, సంబంధాల మధ్య ఎంతో సాత్వికత అనేది ఉండేదన్నమాట. ఆ విధంగా ఆ దేవతాయుగంలో దేవాత్మలు 8 జన్మలు 16 కళ సంపూర్ణులుగా వారు ఉంటారు. ఆ దేవతాయుగంలో ఉండేటువంటి వారి యొక్క డిగ్రీస్ ఏంటంటే సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తములు, అహింస పరమో ధర్ములుగా శ్రీ లక్ష్మీనారాయణులు పరిపాలించినటువంటి గొప్ప భూమియే దేవతా భూమిగా, దేవతాయుగంగా పిలువబడేది. ప్రకృతి పరంగా సాత్వికంగా ఆ దేవతలు ఉంటారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా దుఃఖం కానివ్వండి, అశాంతి కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి ఏవి కూడా ఆ యుగంలో ఉండేటువంటి వారి మధ్య రాలేదు. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క దేవాత్మ ఎంతో సంపన్నవంతులుగా ఉండేటువంటి వారు కాబట్టి వారి యొక్క నేచర్ కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, వారి యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి గొప్పగా సాత్వికంగా తయారు అయింది. వారు గొప్ప గుణవంతులుగా, శక్తివంతులుగా అప్పుడు వారు ఉన్నారు. ఆ విధంగా దేవతాయుగంలో 1250 సంవత్సరాలు వారి యొక్క జీవిత విధానం అనేది నడిచింది. మరి దేవతలు ఇన్ని రకాలుగా అంటే 5 రకాల డిగ్రీస్తో 16 కళ సంపూర్ణులుగా, సంపన్నంగా వారు జీవించారు. అక్కడ దేవతలు అనగానే మన ముందుగా వచ్చేటువంటి మాట, మన నోటి నుండి వచ్చేటువంటి వర్డ్, దేవతలు అనగానే చాలా గొప్పవారు, శక్తివంతులు. వారి యొక్క శక్తి, వారి యొక్క ప్రభావం అనేది మనతో ఎన్నో అడుగులు సహజమైన రీతిలో ముందడుగు వేయిస్తుంది అనేటువంటి గొప్పగా ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి. అంటే వారి యొక్క లైఫ్ అనేది, వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది అంత సాత్వికంగా గొప్పగా నడిచినటువంటిది. వారి యొక్క గుణాలు దైవీ గుణాలు అని అంటారు. దేవతలు అనగా వారిని సత్యయుగంలో, త్రేతాయుగంలో, ఈ 2 యుగాల్లో
రాజ పరిపాలన చేసినటువంటి వారు సత్యయుగంలో ఉండేటువంటి దేవతలను సూర్యవంశీయులుగా, రెండో యుగం త్రేతాయుగంలో జీవించినటువంటి వారిని త్రేతాయుగము చంద్రవంశీయులుగా పిలువబడుతుంది. సత్య త్రేతాయుగాల్ని కలుపుకొని దేవతాయుగంగానే పిలువబడుతుంది. ఈ రెండు యుగాలలో దుఃఖము, అశాంతి ఏది లేదు, విషయ వికారాల ప్రభావం లేదు. కాబట్టి ఆ రెండు యుగాలలో ఉండేటువంటి ఆ దేవతల యొక్క జీవిత విధానం చాలా గొప్పగానే ఉంటుంది. దేవతలు అనగా బ్రహ్మ ముహూర్తాన్ని నిద్రలేస్తారు. ప్రకృతిలో కూడా సాత్వికంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా అతి ఎండలు కానివ్వండి, అతి వర్షాలు కానివ్వండి, అతి చలి కానీ, ఏ రకంగా సూక్ష్మంగా కానివ్వండి, స్థూలంగా కానివ్వండి, ఆటంకాలు కలిగించకుండా, దుఃఖం కలిగించకుండా అంత సుఖప్రదమైనటువంటి జీవితంలో దేవతలు జీవించారు. దేవతా చిత్రపటాన్ని చూడగానే నోటితో మనం గుణగానం చేస్తూ ఉంటాం. చాలా డిస్టర్బ్గా ఉన్నారు, ఏదైనా బాధ కలుగుతుంది మనసుకి, ఏది చేస్తున్నా కానీ లైఫ్లో సక్సెస్ కావట్లేదు. ఇలా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలో ఉన్నారనుకోండి, చాలామంది ఇదే అడ్వైస్ ఇస్తూ ఉంటారు. మీరు ఏదైనా పూజ చేయించుకోండి, లేదా ఏదో ఒక రకమైనటువంటి మంత్రోచ్చరణ చేయండి. ఏదో ఒక చేస్తూ ఉంటే వీలైనంత వరకు ఒక మంచి పవిత్రమైన స్థానంలో సమయాన్ని కేటాయించండి. దేవతల యొక్క చిత్రపటం ఎదురుగా కూర్చొని ఆ యొక్క వైబ్రేషన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా సాత్వికంగా మన మనసుపై పడుతూ ఉంటుందో మన లైఫ్ కూడా అంత గొప్పగా సాత్వికంగా తయారవుతుంది. అప్పుడు మనం హాయిగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, దుఃఖంగా ఉన్నారనుకోండి, మనం వారికి సలహా ఇస్తూ ఉంటాము. ఏమని, ఏదో ఒకటి ఏది అయినా మీ మనసును ఇబ్బంది కలిగిస్తున్నా మీరు భగవంతునికి చెప్పండి, భగవంతునికి అర్పించండి అని అంటాము. అంత పవిత్రత శక్తి, పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్గా నిండినటువంటి వారే దేవతాయుగంలో ఉండేటువంటి దేవ ఆత్మలు. ఆ దేవ ఆత్మల యొక్క శక్తి ద్వారానే మన యొక్క జీవితాన్ని, ప్రస్తుతం మనం ఉండేటువంటి ఈ లైఫ్ని సాత్వికంగా గొప్పగా మనం మార్చుకోగలుగుతూ సహజమైన రీతిలో ముందడుగు వేయగలుగుతూ ఉంటాం. జీవితంలో సహజంగా అడుగు వేయాలి, ముందుకు ఎదగాలి, మన గుణాలలో మార్పు తెచ్చుకోవాలి. రాక్షస గుణాలను శాశ్వతంగా మనం దూరం పెట్టి హాయిగా ఉండాలి అంటేనే దేవత యొక్క దినచర్యని కానివ్వండి, సాత్వికమైనటువంటి ఆలోచనల గురించి తెలుసుకొని మనం ఫాలో కావడానికి ప్రయత్నం చేయాలి. వాటిని తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఎంత హాయిగా ముందడుగు వేస్తామో వారి యొక్క శక్తిని మనం తీసుకుంటాము. హాయిగా మనం ముందడుగు వేస్తూ గొప్ప వ్యక్తులుగా మనం తయారు కావచ్చు. ఆ విధంగా మీరు గొప్పవారవుతూ, గొప్ప వ్యక్తులుగా అవుతూ ప్రశాంతకరమైనటువంటి జీవితంలో మీరు ఉండండి. ఏ వ్యక్తి అయితే ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఉంటారో, సాత్వికత అనేది పెంచుకుంటారో, ప్రశాంతంగా ఉంటారో, వారికి అనేక రకాల లాభాలు వారి యొక్క గుణాల వలన, చింతనల వలన సహజంగా వారిలో వచ్చేస్తూ ఉంటాయి. న్యాచురల్గా ఏదైనా మనకు రావాలి అంటే సాధన అనేది తప్పకుండా మనం చేస్తూ ఉండాలి. ముందుగా మన యొక్క గుణాలలో పరివర్తన తీసుకురావాలి. దేవతల్లో ఉండేటువంటి గుణాలు మనలో తీసుకొని వచ్చి పరివర్తన చేసుకున్నప్పుడే హాయిగా మనం వారి సమానంగా తయారు కావచ్చు, ముందడుగు మనం వేయవచ్చు. అలా సహజంగా ముందడుగు వేస్తూ వారి సమానంగా మనం తయారైనప్పుడే రాబోయే కృతాయుగంలో దేవతల జీవిత విధానాన్ని నేను ఆచరించటంతో ఎలాంటి లాభాల్ని పొందగలుగుతున్నానో అనేటువంటి అనుభవాన్ని మనం చేయవచ్చు. రాజయోగ సాధన ఎలాంటిది అంటే వర్తమాన సమయంలో
అన్ని రకాల వ్యక్తుల మధ్యలో ఉంటూ, అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ, అనేక రకాల సంస్కారాల మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల మధ్యనే ఉంటూ కూడా చెడు యొక్క ఎఫెక్ట్ మైండ్పై రాకుండా సహజంగా లక్ష్యాన్ని గుర్తుంచుకొని హాయిగా ఉంటూ ముందడుగు వేయాలి అంటే శక్తి అనేది పరమాత్ముడిదే మనం పొందవచ్చు. పరమాత్ముని శక్తిని పొందుతూ హాయిగా మనం ముందు ఉన్నప్పుడే సహజమైన రీతిలో వారి యొక్క శక్తి మనను నడిపిస్తుంది, ముందడుగు వేయిస్తూ ఉంటుంది. ఈ విధంగా దేవతల యొక్క జీవితాన్ని, దేవతల యొక్క లైఫ్ స్టైల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే కూడా మనం గొప్ప వ్యక్తులుగా సహజంగా మారొచ్చు. మనం ఎంత ఎక్కువ గొప్ప వ్యక్తులుగా సహజంగా తయారవుతామో, మారుతామో, మనం ఎన్నో అడుగులు ముందుకు వెయ్యవచ్చు. ఇది సాధ్యమే. పరమాత్ముడి యొక్క శక్తి ద్వారా, దేవత జీవిత విధానము ద్వారా, ప్రకృతి పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మనం ఎంతో గొప్పవారిగా అవుతూ ముందడుగు వేయవచ్చు. ఇది సాధ్యమే. దేవతల దినచర్యని మనం తెలుసుకొని గుణగానం చేస్తూ మనం ప్రశాంతంగా జీవించగలగాలి. దానికోసము దివ్య గుణాల ధారణ మనం నిత్యం చేస్తూ ఉండాలి. పవిత్రతను లేదా ధైర్యతను, సహనాన్ని, అన్ని విధాలుగా గొప్ప శక్తులను ఆచరణలో మనం తప్పకుండా తీసుకురావాలి. అప్పుడే దేవతల లైఫ్ స్టైల్కి మనం దగ్గరవ్వచ్చు. దాన్నే అంటారు దివ్య గుణధారిగా తయారు కావడం. ఏ వ్యక్తి అయితే దివ్య గుణధారిగా తయారవుతారో సహజంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. భగవంతుడి ద్వారా అనేక శక్తుల్ని పొందుతూ వారు ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. ఆధ్యాత్మికత మనకేం నేర్పిస్తుంది అంటే, మనం నిత్యం పూజలు అయితే చేస్తున్నాం, ఎన్నో జన్మల నుండి చేస్తూ ఉన్నాము. దేవతల చిత్రపటాలని లేదా మందిరాలలో వెళ్ళినప్పుడు వెళ్తాము, నమస్కరిస్తాము, గౌరవిస్తాము, పూజ సమాప్తమైంది, ఇంటికి వచ్చినాము. కానీ మనం నేర్చుకోవాలి ఏంటి అనేది మర్చిపోతూ ఉంటాం. దేవతల దినచర్యతో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే, వాళ్ళు ఏ గుణాలు ఉన్నాయో వాటిని నేను ఆచరించగలగాలి, వాటిని నాలో తీసుకురాగలగాలి. ఎదుటి ఆత్మను దుఃఖం కలిగించినప్పుడు మనం మర్చిపోతూ ఉంటాము. ఏమని? ఇది రాక్షస సంస్కారము. రాక్షస సంస్కారంతో మనుషులకే నచ్చనప్పుడు భగవంతుడికి, దేవతలకి ఎలా నచ్చుతాము? రాక్షసంగా వ్యవహరించేటువంటి వారు, రాక్షస ప్రవర్తనలో ఉండేటువంటి వారు ఎన్నో మర్చిపోతూ ఉంటారు. ఆ రాక్షస గుణాలతో మనం భగవంతుడికి రాబోయే యుగంలో గొప్ప జన్మకి దూరం అవుతున్నామో, మనం అలా దూరం అవ్వకుండా దగ్గర అవ్వాలి అంటే నిత్యం ఆధ్యాత్మిక చింతన చెయ్యండి. పరమాత్ముడితో సంబంధాన్ని జోడిస్తూ జీవితం యొక్క లైఫ్ స్టైల్ని గొప్పగా తయారు చేసుకోండి. అలా జీవితం యొక్క లైఫ్ స్టైల్ని ఏ వ్యక్తి అయితే గొప్పగా మార్చుకుంటారో, దివ్య శక్తివంతులుగా అవుతారో, వారు ముందడుగు వేస్తూ గుణవంతులుగా తయారు అవుతారు. ఆ విధంగా దేవతల యొక్క దినచర్యలో మీరు ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. దేవతలనగా పవిత్రతా బలంతో వారు జన్మ తీసుకుంటారు. ఆ దేవతలు అనగా 16 కళల్లో సంపూర్ణంగా ఉంటారు. ఎంతో గొప్ప గుణవంతులుగా, దైవీ గుణశాలిగా దేవతా యుగంలో వారు జన్మ తీసుకొని ఆ విధమైనటువంటి జీవితంలో వారు ఉంటారు. అందుకే ఎవరిలోనైనా గొప్ప గుణాలు కనిపించాయి, సాత్వికంగా వారు ఉండగలిగారు. గొప్ప గుణాలు కనిపించి సాత్వికంగా వారు ఉండగలిగారు. వారిని చూడగానే మనం ఏమంటూ ఉంటాము? మీరు సాధారణమైన వారు కాదండి, చాలా గొప్ప వ్యక్తులు. మీలో ఉండేటువంటి గుణాలు
చాలా రేరు కొద్ది మందిలో మాత్రమే ఉంటాయి. సాత్వికమైనటువంటి గుణాలను మనం ఆచరించాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్న గొప్ప గొప్ప అంశము. దేవతల యొక్క నేచర్ కలుపుకునే నేచర్, రాక్షసుల నేచర్ విడగొట్టేది. సంస్కారాల్ని మనం కలుపుకోవాలి. స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను మనం పెంచుకోవాలి, కలుపుకోవాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప అంశం అండి. సాత్వికమైనటువంటి సంస్కారాలతో మనం ఎంత గొప్పగా మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటామో, అప్పుడు దేవత జీవిత విధానంలో దేవతలు ఉండేటువంటి లైఫ్ స్టైల్తో మనం సంపూర్ణంగా లాభం పొందిన వారిని అవుతాము. పూజించడం గొప్ప విషయమే, కానీ ఆ గుణాలను మనం నేర్చుకొని ఆచరించడమే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయము. ఈ సాధన నిరంతరంగా చేసినప్పుడే మీరు కూడా సంపూర్ణంగా సుఖము, శాంతి, పవిత్రత యొక్క అనుభవాన్ని మీరు చేయగలుగుతూ ఉంటారు. సాత్వికత, సతోప్రధానమైనటువంటి లైఫ్ స్టైల్ని మనం తయారు చేసుకొని గొప్ప జీవిత విధానంలో మనం జీవించాలి అనేది దేవతల యొక్క లైఫ్ స్టైల్ మనందరికీ నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవతల నయనాలు చూడగానే శీతలత్వాన్ని మనం నేర్చుకోవాలి. దేవతల ముఖాన్ని చూడగానే హర్షితంగా ఉండాలి అనేటువంటి పాఠం మనం నేర్చుకోవాలి. దేవతల యొక్క జీవిత చరిత్ర వినగానే మనం కూడా గొప్ప గుణవంతులుగా తయారు అవ్వాలి అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇలా మనం చేయగలిగినప్పుడే మీరు చేస్తున్నటువంటి పూజలు కానివ్వండి, భక్తి కానివ్వండి, సంపూర్ణమైనటువంటి లాభం పొందిన వారు అవుతారు. సాత్వికత అనేది మీలో పెరిగినప్పుడే మీరు కూడా వారి సమానంగా గొప్ప వ్యక్తులుగా తయారవ్వచ్చు, మారవచ్చు. ఆ విధంగా మనం ఉండాలి అనేదే పరమాత్మ మనందరికీ నేర్పిస్తున్నటువంటి మంచి లెసన్. మనం భగవానో వాచ అని అంటాము. భగవానో వాచ అంటే పరమాత్మ నాకు ఈ విధంగా నేర్పిస్తున్నటువంటి పాఠము, ఈ విధంగా జీవించమని, మీరు ఈ విధంగా ఉండండి అని నేర్పిస్తున్నటువంటి గొప్ప అంశము. ఆ విధంగా ఉండాలి అనేదే పరమాత్మ మనందరికీ రోజు నేర్పిస్తున్నాడు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు జీవించండి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణలు నేర్పిస్తున్నటువంటి గొప్ప సంస్థ అన్నమాట. ఇలాంటి సంస్థకు మీరు రండి, గుణాలను మార్చుకోండి, దివ్య గుణవంతులుగా, గొప్పవంతులుగా తయారు అవుతూ జీవితాన్ని గొప్పగా మార్చుకొని గుణవంతులుగా, శక్తివంతులుగా మీరు ఎంత తొందరగా అవుతారో, సత్వప్రధానంగా ఉంటారో, శీతల స్వభావాలుగా మీరు ఉంటారు. మీలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, క్రోధం కానివ్వండి ఖచ్చితంగా తగ్గుతుంది. కొందరిని చూడగానే వాళ్ళతో మాట్లాడాలన్న భయం అవుతూ ఉంటుంది, దగ్గర కాలేకపోతుంటాం, దూరంగానే ఉండాలనుకుంటూ ఉంటాము. అలా ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలు జోడిస్తూ దగ్గరవుతూ మనం హాయిగా ఉండాలి అంటే దానికోసం ముందు మన యొక్క గుణాలని మార్చుకోవాలి. ఏ గుణాలు మనలో ఆచరించాలి? సాత్వికమైనటువంటి గుణాలు. సాత్వికమైన గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో సాత్వికత మనలో వచ్చేస్తుంది. ఆధ్యాత్మికత మనకు ఇదే నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయము, గొప్ప అంశము. ఈరోజు దేవతల జీవిత విధానంలో ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నారు. మనం దేవతల్ని పూజించే సమయంలో, దేవత గుణగానం చేస్తున్నప్పుడు, భజన చేసే సమయంలో, హారతి ఇచ్చే సమయంలో మనం హారతి ఇచ్చి మనం ఏం చేస్తామో హారతిని కళ్ళకు అద్దుకుంటాం, అవునా?
హారతిచ్చి కళ్ళకి మనం అద్దుకోవడము అంటే నా యొక్క దృష్టిలో దేవతలు అనగానే చాలా గొప్పవారు, గొప్ప గుణవంతులు, గొప్ప శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి వారు. కాబట్టి నేను కూడా గుణవంతుడిగా గొప్పవారిగా అవుతూ వారి యొక్క జీవిత విధానంతో ఎన్నో గొప్ప పాఠాన్ని నేర్చుకుంటాను. గొప్ప అడుగు ముందుకు వేస్తూ నా జీవితాన్ని కూడా శుభప్రథమంగా గొప్పవారిగా తయారు చేసుకుంటాను అని లక్ష్యాన్ని తీసుకోవటం. దేవత జీవిత విధానం ద్వారా మనం ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకుంటామో, ఎంత సాత్వికతను మనం అభ్యాసంలో తీసుకొస్తామో అప్పుడే మనం సహజంగా ముందడుగు వేస్తూ హాయిగా ఉండవచ్చు. భగవంతుడు మనకు నేర్పించేది అదే. గొప్ప గుణవంతులుగా, శక్తివంతులుగా అవుతూ యోగ సాధన చేస్తూ జీవితాన్ని సఫలం చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక చింతన. రాజయోగ మెడిటేషన్ ద్వారానే అది సాధ్యమవుతూ ఉంటుంది. మెడిటేషన్ అంటేనే మనసు యొక్క సంబంధాన్ని సహజమైన పద్ధతిలో భగవంతుడి యందు లగ్నం చేయాలి. సహజమైన పద్ధతిలో మనసును భగవంతుడి యందు లగ్నం చేస్తూ వారి యొక్క శక్తిని మీ జీవితంలో ఆచరణగా తీసుకురండి. గొప్ప జీవితంని తయారు చేసుకున్నప్పుడే గొప్ప వ్యక్తులుగా తయారు కాగలుగుతారు. మనం తయారవుతూ ఇతరులను తయారు చేయవచ్చు. ఏ సుఖము, శాంతి, పవిత్రత నాకు కావాలి అనుకుంటానో, భగవంతుణ్ణి అడుగుతానో, ఏది నేను పొందుతానో అది మనం ఇతరులకు కూడా పంచాలి. దాన్ని అంటారు సాత్వికమైనటువంటి, సతో ప్రధానమైనటువంటి లైఫ్ స్టైల్. ఇది దేవతల జీవితం ద్వారానే మనం ఈ యొక్క పాఠాన్ని సహజమైన పద్ధతుల్లో మనము నేర్చుకోవచ్చు, ఇతరులకు కూడా నేర్పించవచ్చు. ఇది దేవతల లైఫ్ స్టైల్ ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప లెసన్ అండి. ఆ విధమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకొని ఏ విషయంలో రాక్షస స్వభావం నాలో ఉంది, ఏ విధమైనటువంటి నా యొక్క తప్పుడు సంస్కారాలతో నేను శాంతిగా ఉండలేకపోతున్నాను, సుఖంగా ఉండలేకపోతున్నాను, దాన్ని గ్రహించుకొని దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి అనేటువంటిదే ఈరోజు దేవతల జీవిత చరిత్రతో నేర్చుకున్నటువంటి గొప్ప అంశము. మరికొన్ని విషయాలను రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.